హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. చాలా డేస్ అయింది కదా రాజారాణి మెథడ్ లో బ్లౌజెస్ చేసి. ఈ వీడియోలో అయితే నేను ప్యాక్ నెక్ విత్ షోల్డర్ టు వేస్ట్ డాట్ బ్లౌజ్ ప్యాటర్న్ మేకింగ్ చూపిస్తాను. మీరు ఈ వీడియో కనుక చూస్తే ఇందులోనే ప్యాక్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ కి కూడా మనం ఎలా స్టిచ్ చేయాలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం పట్టినా సరే మీకు క్లియర్ గా అర్థం అయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంతీ అవుతుంది కాబట్టి ఈ వీడియోని నేను 2 పార్ట్స్ లాగా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లాగా నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చూసిన వెంటనే మీకు పార్ట్ 2 అవైలబుల్ గా ఉంటుంది, అది చూడొచ్చు. మరి నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ బటన్ ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను తర్వాత పెట్టే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో అయితే రాజా రాణి మెథడ్ లో ప్యాక్ నెక్ విత్ షోల్డర్ టు వేస్ట్ డాట్ బ్లౌజ్ నేను పేపర్ డ్రాఫ్టింగ్ చూపిస్తాను. ప్యాక్ నెక్ వస్తుంది మనకి అండ్ షోల్డర్ టు వేస్ట్ డాట్ వస్తుంది. ఇప్పటి వరకు నేను చూపించిన రాజారాణి మెథడ్ లో బ్లౌజెస్ అన్ని కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చాయి కదా. ఈ బ్లౌజ్ మాత్రం షోల్డర్ టు వేస్ట్ డాట్ కట్ చేసుకుంటాం మనము. అండ్ అలాగే మనకి ఇది ప్యాక్ నెక్ వస్తుంది. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ ని 32 చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ తో కట్ చేస్తాను. మీరు కూడా ఈ వీడియో చూసి ఇక్కడ నేను అన్ని సైజెస్ వాళ్ళకి కూడా ఏ మెజర్మెంట్ లో చేంజ్ చేయాలి, ఎక్కడ చేంజ్ చేయాలి అనేది నేను ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ బ్లౌజ్ కి మనకి కావాల్సిన మెజర్మెంట్స్ ఇవి. అండ్ ఈ బాడీ మెజర్మెంట్స్ కూడా ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ మానిక్విన్ పైన మెజర్మెంట్స్ చూపిస్తూ ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చెక్అవుట్ చేయండి. సో మనకి దీనికి ఫస్ట్ బ్లౌజ్ ఫుల్ ఫ్రంట్ లెంత్ తీసుకుంటాము. ఆ ఫ్రంట్ లెంత్ ని ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా నేను క్లియర్ గా బ్లౌజ్ కి మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మనకి కావాల్సిన మెజర్మెంట్స్ చూద్దాము. ఫుల్ షోల్డర్ ఇక్కడ 14 ఇంచ్, బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ 14 ఇంచ్. ఇక్కడ మనం బ్లౌజ్ బ్యాక్ లెంత్ ని బేస్ చేసుకుని డ్రా చేయము. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ మెథడ్ లో బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ తోనే మనం డ్రాయింగ్ స్టార్ట్ చేస్తాము. ఫ్రంట్ లెంత్ ని యూజ్ చేసుకుంటాము, బ్యాక్ లెంత్ మనం యూజ్ చేయము. ఇక్కడ 14 ఇంచ్ అండ్ చెస్ట్ రౌండ్ 32 ఇంచ్, వేస్ట్ రౌండ్ 26 ఇంచ్, షోల్డర్ టు అపెక్స్ 9.5 ఇంచ్ అండ్ అపెక్స్ టు అపెక్స్ డిస్టెన్స్ 6.5 ఇంచ్. ఇప్పుడైతే డ్రాయింగ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ప్యాక్ నెక్ కాబట్టి మనం ఏ షోల్డర్ ని ఏమి మైనస్ చేసేది ఉండదు. అదే డీప్ నెక్ అయితే మనం షోల్డర్ మైనస్ చార్ట్ యూజ్ చేసి మనము 1 ఇంచ్ డౌన్ చేసిన తర్వాత మైనస్ చేసుకుంటాం కదా. ఈ ప్యాక్ నెక్ కదా మనం ఏ షోల్డర్ మైనస్ చార్ట్ కూడా యూజ్ చేయవసరం లేదు, చాలా ఈజీ. అండ్ చూసేద్దాం ఫస్ట్ అయితే ప్రాసెస్. ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని దీనిపైన మన షోల్డర్ మార్క్ చేసుకోవాలి. యాక్చువల్ షోల్డర్ నాది 14 ఇంచ్, దాన్ని హాఫ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. 14 డివైడెడ్ బై 2 చేస్తే 7 ఇంచ్ వచ్చింది. ఆ 7 ఇంచ్ ని నేను ఈ లైన్ పైన మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత మనం ఇక్కడ డౌన్ అనేది నార్మల్ గా 1 ఇంచ్ పెట్టుకుంటాం కదా, కానీ ఈ ప్యాక్ నెక్ కి మాత్రం ఏ మెజర్మెంట్ వాళ్ళు ఎంత డౌన్ పెట్టుకోవాలనేది ఉంటుంది చార్ట్ లో. ఆ చార్ట్ యూజ్ చేసి మనం మార్క్ చేసుకోవాలి. నార్మల్ నెక్ కి అయితే మనం నార్మల్ గా కట్ చేసేదానికైతే 1 ఇంచ్ డౌన్ అనేది అన్ని మెజర్మెంట్ వాళ్ళకి ఫిక్స్. బట్ ప్యాక్ నెక్ లో మాత్రం మెజర్మెంట్ పట్టి ఎంత డౌన్ పెట్టుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు ప్యాక్ నెక్ షోల్డర్ డౌన్ ఫార్ములా చార్ట్ ఇది. ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ యూజ్ చేసుకుని మనం ఎంత డౌన్ పెట్టుకోవాలనేది ఇక్కడ చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ నాది 14 ఇంచ్. 14 ఇంచ్ అనేది సెకండ్ రోలో వచ్చింది కాబట్టి షోల్డర్ డౌన్ నేను 1.25 ఇంచ్ పెట్టుకోవాలి. ఒకవేళ మీ షోల్డర్ 12 ఇంచ్ నుంచి 13 ఇంచ్ వరకు ఉంటే 1 ఇంచ్ డౌన్ పెట్టుకోండి. 14.25 ఇంచ్ టు 15 ఇంచ్ ఉంటే 1.5 ఇంచ్ పెట్టుకోండి. అండ్ 15 అంతకంటే ఎక్కువ ఉంటే 1.75 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ డౌన్ నేను 14 ఇంచ్ అనేది సెకండ్ రోలో వచ్చింది కాబట్టి 1.25 ఇంచ్ పెట్టుకుంటున్నాను. అలా మీ మెజర్మెంట్ ప్రకారం మీరు మీ షోల్డర్ బట్టి పెట్టుకోవాలి ఈ డౌన్ అనేది. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోండి నేను కిందకి. దానిపైన నాకు
14 ఇంచ్ షోల్డర్ కి 1.25 ఇంచ్ వచ్చింది కదా, దాన్ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ నెక్ విడ్త్ అనేది మనం చాలా వాటికి 2.5 ఇంచ్ పెట్టుకుంటాం. ఇక్కడ మాత్రం నెక్ విడ్త్ కూడా ఈ టేబుల్లో చూసుకొని 14 ఇంచ్ షోల్డర్ కి నేను 2.25 ఇంచ్ పెట్టుకుంటున్నా. నార్మల్ గా 2.5 ఇంచ్ పెట్టుకుంటాం కదా, అది ఫిక్స్ అన్ని వాటికి మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసే ప్రాసెస్. బట్ ఇప్పుడు మాత్రం ప్యాక్ నెక్ కి ఇలా మీ షోల్డర్ మెజర్మెంట్ బట్టి నెక్ విడ్త్ పెట్టుకోండి. 14 ఇంచ్ అనేది ఈ రోలో వచ్చింది కాబట్టి నేను నెక్ విడ్త్ 2.25 ఇంచ్ పెట్టుకుంటున్నా. మీ నెక్ విడ్త్ చూసుకొని మీరు కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ ని ఇలా జాయిన్ చేసుకోవాలి స్కేల్ తోటి. ఇక్కడ నుంచి మన ఆర్మ్ హోల్ లెంత్ మనం మార్క్ చేసుకోవాలి. మనం ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ ప్యాక్ నెక్ ఆర్మ్ హోల్ ఫార్ములా చార్ట్ యూజ్ చేసుకోవాలి. అదే మనం డీప్ నెక్ అయితే మనం డీప్ నెక్ ఆర్మ్ హోల్ చార్ట్ యూజ్ చేస్తాం. ఇది ప్యాక్ నెక్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కూడా ప్యాక్ నెక్ వస్తుంది. ఇది మనం ఇప్పుడైతే ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్ డ్రా చేస్తున్నాము. ఇక్కడ నా చెస్ట్ రౌండ్ 32 ఇంచ్ అనేది ఈ రోలో ఉంది. సో నేను ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ కోసం యూజ్ చేయాల్సిన ఫార్ములా చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 ఇంచ్. ఒకవేళ మీ చెస్ట్ అనేది 28 to 31.75 మధ్యలో కానీ 28 కానీ 21.75 కానీ దీని మధ్యలో కానీ ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. అలాగే మిగతావి కూడా మీ చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ బట్టి మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లెంత్ కోసం. ఇంకొకరికి ఒక డౌట్ వచ్చింది, మనం ఇక్కడ లూజింగ్ యాడ్ చేస్తాం కదా, సో మనం ఆ లూజింగ్ యాడ్ చేసిన చెస్ట్ రౌండ్ ని మనం ఇక్కడ చూసుకోవాలా, మన యాక్చువల్ చెస్ట్ రౌండ్ ని చూసుకోవాలా అని అడిగారు నన్ను. మన బాడీ మెజర్మెంట్ లో మన యాక్చువల్ చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో ఆ మెజర్మెంట్ తోనే మనం ఇక్కడ చూసుకోవాలి. మనం ఏది లూజింగ్ యాడ్ చేసిన తర్వాత చూసుకోకూడదు. ఇందులో ఏ ఫార్ములాలోనైనా సరే మనం చెస్ట్ రౌండ్ ఫార్ములా యూజ్ చేస్తున్నామంటే అందులో మన యాక్చువల్ చెస్ట్ రౌండ్ ని మాత్రమే యూజ్ చేయాలి. దానికి ఏం లూజింగ్ యాడ్ చేసి చూసుకోకూడదు. ఇప్పుడు నేను 32 చెస్ట్ రౌండ్ కి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకుంటాను. నా చెస్ట్ 32 డివైడెడ్ బై 6 ప్లస్ 1 ఇంచ్ చేస్తే నాకు 6.33 వచ్చింది. ఇక్కడ 6.33 అంటే మనము 6.25 కే మార్క్ చేసుకోవాలి. ఒకవేళ 6.35 వస్తే కనుక మనం 6.25 కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాము. ఇక్కడ నేను 6.25 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఎప్పుడు కూడా మన బ్లౌజ్ లెంత్ అనేది మనం ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాని నుంచే మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లౌజ్ లెంత్ 14 ఇంచ్ తీసుకున్నాను కదా, దానికి పైన మనకి షోల్డర్ దగ్గర అటాచ్ చేయడానికి 1/2 ఇంచ్ అండ్ కింద ఫోల్డింగ్ దగ్గర 1/2 ఇంచ్, టోటల్ 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14 ఇంచ్ కి 15 ఇంచ్ కి ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇది బ్లౌజ్ ఫుల్ లెంత్. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, నేను తీసుకున్న బ్లౌజ్ లెంత్ అనేది ఫ్రంట్ లెంత్ కదా, మరి బ్యాక్ పార్ట్ లో ఫ్రంట్ లెంత్ ఎందుకు మార్క్ చేస్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ పైన ప్లేస్ చేసుకుని తర్వాత మళ్ళీ చేంజెస్ చేసుకుంటాం మనము. అప్పుడు మనకి బ్యాక్ లెంత్ అనేది తగ్గుతుంది. దానివల్ల మనం ఫస్టే ఫ్రంట్ లెంత్ ని బ్యాక్ పార్ట్ లో మార్క్ చేసుకుంటాం. అందుకని ఇక్కడ బ్యాక్ లెంత్ అనేది మనం ఏం తీసుకోము, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు సేమ్ నేను ఇంకొంచెం దూరం నుంచి కూడా ఇది పెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా స్కేల్ తో జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ మార్క్ చేసుకోవాలి. ప్యాక్ నెక్ కి కంపల్సరీ మనం లూజింగ్ అనేది 2.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకోవాలి. డీప్ నెక్ కి అయితే మనం బ్యాక్ పార్ట్ లో అసలు లూజింగ్ యాడ్ చేయము. ఫ్రంట్ పార్ట్ లో మన లూజింగ్ అనేది చెస్ట్ ఫ్రంట్ పార్ట్ లో మన నెక్ డీప్ అనేది ఇంతవరకు ఉండదు కదా,
కొంచెం పైకే ఉంటుంది కాబట్టి మనం 1.5 ఇంచ్, 1 ఇంచ్ అలా లూజింగ్ యాడ్ చేసుకుంటాం డీప్ నెక్‌కి. ప్యాక్ నెక్‌కి ఇక్కడ ఫ్రంట్, బ్యాక్ 2 ప్యాక్ నెక్ కాబట్టి ఇక్కడ నేను కంపల్సరీగా 2.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకోవాలి మన చెస్ట్ రౌండ్‌కి. చెస్ట్ మార్క్ చేసుకునేటప్పుడు. ఇక్కడ చెస్ట్ 32 ప్లస్ 2.5 ఇంచ్ చేస్తే 34.5 వచ్చింది. దీన్ని డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 8.625 వచ్చింది నాకు. ఇక్కడ 8.625 అంటే 8.5కి 8.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను 2 ఇంచ్ అనేది మార్జిన్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు చాలా మంది. అండ్ ఈ మార్జిన్ అండ్ నేనిక్కడ మార్క్ చేసే లూజింగ్ కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. లూజింగ్ అంటే మనం కంఫర్ట్ వేసుకున్నప్పుడు టైట్‌గా పట్టేయకుండా మనం మూవ్ అవ్వడానికి ఈజీగా ఉండడానికి కంఫర్టబుల్‌గా మనం ఫీల్ అవ్వడం కోసం ఆ లూజింగ్ అనేది యాడ్ చేసుకుంటాం. ఈ మార్జిన్ అంటే మనం ఫ్యూచర్‌లో మనకి బ్లౌజ్ టైట్ అయినప్పుడు ఇక్కడ మనం వేసుకునే ఎక్స్‌ట్రా స్టిచెస్‌ని రిమూవ్ చేయడం వల్ల బ్లౌజ్ మనం సైజ్‌ని పెంచుకోగలుగుతాం. దానికోసమే మనం ఇక్కడ మార్జిన్ అనేది యాడ్ చేస్తాం. ఈ రెండింటికి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ వేస్ట్ రౌండ్‌ని ఏం లూజింగ్ యాడ్ చేయం మనం వేస్ట్ రౌండ్‌కి. అండ్ కొంతమంది మనం డాట్ బ్యాక్ సైడ్‌లో వేసుకుంటారు. యాక్చువల్‌గా రాజారాణి మెథడ్‌లో బ్యాక్ సైడ్ ఏం డాట్ స్టిచ్ చేయరు. డాట్ కావాలనుకున్న వాళ్ళు వేస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ డాట్ కోసం లీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డాట్ ఏం వేయాలనుకోవట్లేదు బ్యాక్ సైడ్‌లో. దానికోసమే నేను యాజ్ ఇట్ ఈజ్ వేస్ట్ డివైడెడ్ బై 4 చేస్తున్నాను. నా వేస్ట్ రౌండ్ 26 డివైడెడ్ బై 4 చేస్తే నాకు 6.5 ఇంచ్ వచ్చింది. సో, ఇక్కడ 6.5 ఇంచ్‌కి నేను మార్క్ చేసుకుంటున్నాను వేస్ట్ పైన. ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక మీరు బ్యాక్ సైడ్‌లో డాట్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ 1 ఇంచ్ అనేది డాట్ కోసం స్టిచ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. అది స్టిచ్ చేసుకునేటప్పుడు డాట్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు డాట్ ఏం వద్దు. అందుకని నేను ఎక్స్‌ట్రా ఏం యాడ్ చేయకుండా దీన్ని ఇక్కడ 2 ఇంచ్ మార్జిన్ అనేది మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 మార్జిన్ పాయింట్స్‌ని మనం ఇలా జాయింట్ చేసుకుందాం. ఇక్కడ ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఎంతైతే ఈ 1 ఇంచ్ డౌన్ పాయింట్‌కి అండ్ ఈ చెస్ట్ లైన్‌కి మనం మిడిల్‌లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది జస్ట్ రిఫరెన్స్ కోసం అందుకనే నేను లైట్‌గా డ్రా చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ నెక్ ఆర్మ్ హోల్ డ్రా చేస్తాను కాబట్టి ఇక్కడ మనకి ఇది ఎంతైతే వచ్చిందో 7 ఇంచ్‌కి దాంట్లో 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని ఈ లైన్ పైన అండ్ ఈ చెస్ట్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. 7 ఇంచ్‌కి 1/2 ఇంచ్ మైనస్ చేస్తే 6.5 ఇంచ్. సేమ్ 6.5 ఇంచ్ ఈ కింద చెస్ట్ లైన్ పైన కూడా మార్క్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్‌లో కాబట్టి ఇక్కడ మనకి ఎంతైతే షోల్డర్ ఉందో దాంట్లో 1/2 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకున్నాం. సేమ్ అదే ఇక్కడ మార్క్ చేసుకున్నాం. అదే మనం ఫ్రంట్ పార్ట్‌లో మార్క్ చేసేటప్పుడు ఇప్పుడే చెప్తే మీకు కన్‌ఫ్యూజన్ ఉండదని చెప్తున్నా. అప్పుడు కూడా చెప్తాను. ఫ్రంట్ కోసం అయితే ఈ యాక్చువల్ షోల్డర్‌లోంచి 1 ఇంచ్ మైనస్ చేసి ఈ మిడిల్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మైనస్ చేసి చెస్ట్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్‌లో దీనికంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా ఇక్కడికొస్తుంది. 1 ఇంచ్ అంటే అదే డిఫరెన్స్ ఫ్రంట్‌కి, బ్యాక్‌కి అంతే. ఇప్పుడైతే ఇక్కడ 7 ఇంచ్ అయితే ఇక్కడ 6.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం. సేమ్ ఇక్కడ 6.5 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్‌ని మనం ఇలా క్రాస్‌గా జాయిన్ చేసుకున్నాం. ఇక్కడ ఆర్మ్ హోల్ క్రాస్ అనేది కూడా మనకి మెజర్‌మెంట్ బట్టి డిపెండ్ ఉంటుంది. అది నేను టేబుల్ చూపిస్తాను. ఈ ఆర్మ్ హోల్ క్రాస్ కూడా చెస్ట్ రౌండ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చెస్ట్ రౌండ్ నాది 32 ఇంచ్ కదా! 32 ఇంచ్ అనేది సెకండ్ రోలో వచ్చింది. బ్యాక్ పార్ట్‌లో మనం 1 ఇంచ్ క్రాస్ తీసుకుంటాము. ఫ్రంట్ పార్ట్‌లో 0.5 ఇంచ్ క్రాస్ తీసుకుంటాము. ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ డ్రా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి 1 ఇంచ్ క్రాస్ మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కట్ డ్రా చేసుకుంటాం. ఫ్రంట్ పార్ట్‌కైతే 0.75 ఇంచ్ మార్క్ చేసుకుంటాం. ఇక్కడ 28-31.75 చెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రంట్ పార్ట్‌లో 1/2 ఇంచ్, బ్యాక్ పార్ట్‌లో 0.75 ఇంచ్ క్రాస్ మార్క్ చేసుకోవాలి.
40 అంతకంటే ప్లస్ మెజర్‌మెంట్ ఉన్న వాళ్ళు చెస్ట్ రౌండ్ ఫ్రంట్ పార్ట్‌లో 1 ఇంచ్, బ్యాక్ పార్ట్‌లో 1.25 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 32 చెస్ట్ రౌండ్‌కి ఫ్రంట్ పార్ట్‌లో 0.75 ఇంచ్, బ్యాక్ పార్ట్‌లో 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్‌లో నేను డైరెక్ట్‌గా మార్క్ చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ చార్ట్ నేను చూపించను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కాబట్టి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ క్రాస్. ఇప్పుడు ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్, ఈ 3 పాయింట్స్‌ని జాయిన్ చేస్తూ మనం ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా కర్వ్ స్కేల్ మనం సెట్ చేసుకుంటే 3 పాయింట్స్ జాయింట్ అవుతున్నాయి కదా! సో, ఇలా బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ దగ్గర, మనం ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఎంత పర్ఫెక్ట్‌గా కట్ చేసినా మనకి కొంచెం నుడతలనేవి వస్తాయి ఇక్కడ. సో, ఆ నుడతలు రాకుండా ఉండడం కోసం ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి అంటే చూడండి మనకి ఇక్కడ నుడతలొచ్చినప్పుడు మనం షోల్డర్ దగ్గర కొంచెం ఫ్యాబ్రిక్‌ని ఇలా పైకి పట్టుకొని ఉంటే ఆ నుడతలనేవి మనకు కనిపించవు కదా! సో, అది తర్వాత స్టిచ్ చేసిన తర్వాత దాన్ని రిపేర్ చేసుకునే కంటే, మనం కట్ చేసేటప్పుడే ముందే కొంచెం పైన ఇక్కడ ఎక్స్‌ట్రా రిమూవ్ చేయడం వల్ల మనకి ఆ నుడతలనేవి రాకుండా ఉంటాయి కాబట్టి, దానికోసం ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఇలా మైనస్ చేసేస్తున్నాను దీన్ని. దీన్ని ఇలా ఈ పాయింట్‌లోకి జాయిన్ చేసేయాలి. మనకి పార్ట్ అంతా కూడా మైనస్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా మనం దీన్ని పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కూడా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత, ఆ ఫ్రంట్ పార్ట్‌ని దీనిపైన ప్లేస్ చేసుకొని మనం కట్ చేసుకుందాం తర్వాత. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్‌కి కూడా ఇక్కడ నేను ఫస్ట్ స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మన బ్యాక్ పార్ట్‌లో ఏదైతే చేసామో ఫ్రంట్ పార్ట్‌లో కూడా అంతే. మన యాక్చువల్ షోల్డర్‌ని డివైడెడ్ బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 14/2 చేస్తే 7 ఇంచ్ వచ్చింది. అండ్ షోల్డర్ డౌన్ ఫ్రంట్ పార్ట్‌లో, బ్యాక్ పార్ట్‌లో ఏదైతే మార్క్ చేసామో సేమ్ అదే మన మెజర్‌మెంట్ ప్రకారం ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. నా మెజర్‌మెంట్‌కి 14 ఇంచ్ షోల్డర్‌కి 1.25 ఇంచ్ కదా! నేను అదే మార్క్ చేసుకుంటున్నా. నెక్ విడ్త్ కూడా సేమ్ మనం బ్యాక్ పార్ట్‌లో ఏదైతే మార్క్ చేసామో అదే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ డౌన్ 1.25 ఇంచ్ అండ్ నెక్ విడ్త్ 2.25 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను నేను. సేమ్ లైక్ బ్యాక్ పార్ట్‌లో ఎలా అయితే చేసామో అలాగే. 1.25 ఇంచ్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్‌ని మనం ఇలా స్కేల్‌తో జాయిన్ చేసుకుందాం. మన బ్లౌజ్ లెంత్ అనేది బ్యాక్ పార్ట్‌లో స్ట్రెయిట్ లైన్ దగ్గర నుంచి మనం డ్రా చేసుకున్నాం కదా! ఫ్రంట్ పార్ట్‌లో మాత్రం ఈ స్ట్రెయిట్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోము. ఇక్కడ కొంచెం డిఫరెన్స్. ఫ్రంట్ పార్ట్‌లో మనం ఇక్కడ ఈ షోల్డర్ మనకి ఎంతైతే వచ్చిందో దాన్ని మిడిల్‌కి మార్క్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి మనం నెక్ లెంత్ అనేది మార్క్ చేసుకుంటాము. నాకు బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ 14 ఇంచ్ కదా! దానికి సేమ్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచ్‌కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ మనం బ్యాక్ పార్ట్‌లో స్ట్రెయిట్ లైన్ దగ్గర నుంచి డ్రా చేసుకుంటాము నెక్ లెంత్ అనేది. ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడ మనకి ఈ షోల్డర్ ఉంది కదా! 1 ఇంచ్ డౌన్ అండ్ ఈ నెక్ విడ్త్ పాయింట్‌కి వచ్చిన లైన్‌ని మిడిల్‌కి మార్క్ చేసుకొని, ఆ పాయింట్ దగ్గర నుంచి మనం నెక్ ఫ్రంట్ లెంత్ అనేది మార్క్ చేసుకుంటాము బ్లౌజ్‌కి. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ ఫార్ములా సేమ్ మనం బ్యాక్ పార్ట్‌లో ఏదైతే యూజ్ చేసామో అదే యూజ్ చేస్తాము ప్యాక్ నెక్‌కి. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 చార్ట్‌లో చూపించాను కదా నేను అలాగే. మీ మెజర్‌మెంట్‌కి మీరు అలా చేంజ్ చేసుకోండి ఆ చార్ట్‌లో చూసి. ఆ సబ్స్టిట్యూట్ చేయడం కూడా మీ చెస్ట్ 32 ఉంది కాబట్టి నేను 32/6 + 1 చేశా. మీ చెస్ట్ 40 ఉంటే 40/6 + 1 చేయండి. అలాగే 38 ఉంటే 38/6 + 1 అలా ఆ మెజర్‌మెంట్‌ని కాలిక్యులేట్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంతే 32/6 + 1 చేస్తే నాకు 6.33 వచ్చింది. నేను 6.25కి మార్క్ చేసుకున్నాను కదా!
బ్యాక్ పార్ట్‌లో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్‌లో కూడా 6.25 ఇంచ్‌కి మార్క్ చేస్తున్నా. ఇక్కడ ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ చెస్ట్ మార్క్ చేసుకోవాలి. దానికోసం చెస్ట్ అనేది నేను సేమ్ మనకి ఫ్రంట్, బ్యాక్ 2 బ్యాక్ నెక్కే కాబట్టి ఇక్కడ కూడా లూజింగ్ 2.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. చెస్ట్ 32 ప్లస్ 2.5 ఇంచ్ లూజింగ్ చేసుకున్న తర్వాత 34.5 వచ్చింది. దీన్ని డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 8.625 వచ్చింది. 8.5కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ 2 ఇంచ్ మార్జిన్. ఇక్కడ వేస్ట్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ కోసం కూడా మనం వేస్ట్ దగ్గర లూజింగ్ ఏది యాడ్ చేయకూడదు బ్లౌజ్‌కి. నేను డ్రెసెస్‌కి యాడ్ చేస్తాను. ఎందుకంటే మనకి డ్రెసెస్ బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ ఉంటే అది చూడడానికి బాగోదు. బ్లౌజెస్‌కి మాత్రం మీరు లూజింగ్ యాడ్ చేశారంటే మీరు హ్యాండ్స్ లిఫ్ట్ చేసినప్పుడు అది పైకి లెగిసిపోతుంది. మనకి ఇది బ్లౌజ్ అనేది వేస్ట్ దగ్గర టైట్‌గా పట్టుంటేనే అది బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది కాబట్టి మనం ఇక్కడ లూజింగ్ ఏం యాడ్ చేయము. అండ్ ఇక్కడ నుంచి మిగతాది మొత్తం మీరు పార్ట్ 2లో కంటిన్యూ చేయండి. ఈ స్క్రీన్ పైనే మీకు ఇప్పుడు పార్ట్ 2 అని కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ 2 పైన మీరు క్లిక్ చేసి పార్ట్ 2ని ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.